వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్. నేను మీ యాంకర్ శైలశ్రీ. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల వాసి కల్కి అలియాస్ గీత బిగ్ బాస్ సీజన్ 9 కి సెలెక్ట్ అయినందున బీఎస్పీ నాంపల్లి మండల అధ్యక్షులు పూదరి ధనంజయ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిగ్ బాస్ సీజన్ 9 కి నాంపల్లి మండల వాసి కల్కి సెలెక్ట్ అవ్వడం అభినందనీయమని వారు అన్నారు. తెలంగాణలో బిగ్ బాస్ సీజన్ లో విజేతగా నల్గొండ జిల్లా బహుజన బిడ్డగా కల్కి గెలుపొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ భువనగిరి పార్లమెంట్ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి ఐతరాజు అభయేందర్, బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు సుభాష్, శ్రీకాంత్, సిద్ధు, నితీష్, ధోని తదితరులు పాల్గొన్నారు. కల్కి అలియాస్ గీత అన్నమాట. సో గీత నుండి కల్కి ఎందుకు మారానంటే నేను ఒక డివోటీ పర్సన్ని. సో దేవుణ్ణి నమ్మాలి అనేది ఒక అంటే ఎక్కడికైనా మనం కావాల్సిన సనాతన ధర్మానికే. బట్ ఇక్కడ నా కోసం అంటే నన్ను రికగ్నైజ్ చేసి మన తెలంగాణ నుంచి అన్న వాళ్ళందరూ నాకు సన్మానం చేయడానికి ఇక్కడికి వచ్చారు. అంటే నేను ఇంతగానో ఎలివేట్ అవుతానని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఇప్పుడు బీబీ సీజన్ 9 అగ్ని పరీక్షలో ఇప్పుడు నేను వన్ ఆఫ్ ద టాప్ 15 కంటెస్టెంట్స్ అనమాట. కొన్ని వేల మంది అప్లై చేస్తే ఇందులో నేను సెలెక్ట్ అయ్యాను. కొన్ని రౌండ్స్ క్లియర్ చేయాల్సి వచ్చింది ఇందులో నేను. సో ఇప్పుడు నేను తెలంగాణ నుంచి నేను ఉన్నా అని చెప్పేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. సో మీరు ఇట్లనే ప్రతిసారి నాకు ప్రతిరోజు ఓట్ వేసి నన్ను గెలిపించాలి. మీ ప్రతి ఒక్క ఓట్ నాకు చాలా వాల్యుబుల్. ఏం లేదు, దీనికి సబ్స్క్రిప్షన్ కూడా అవసరం లేదు. మీరు హాట్స్టార్ వెళ్ళేసి జస్ట్ బీబీ సీజన్ 9 అగ్ని పరీక్ష అని కొట్టేస్తే కింద లైక్ అది ఓపెన్ చేయగానే కింద ఓట్ అనే సింబల్ కనిపిస్తుంది. అక్కడ లైక్ ఫస్ట్ రోలో 3వ పర్సన్ అమ్మవారి కొట్టు పెట్టుకొని ఉంటుంది. దట్ ఈస్ మీ కల్కి. సో అక్కడికి వెళ్ళేసి ఒక్కసారి ఓటు పెట్టేసి డన్ కొట్టేయండి. సో మీ ప్రతి ఒక్క ఓటు డైలీ వేయాలన్నమాట. ఇంకా 2 డేసే ఉంది, ఈ రోజు రేపు ఎల్లుండే ఉందన్నమాట. సో మీ ప్రతి ఒక్క ఓటు నాకు గెలిపిస్తే నేను బిగ్ బాస్ మెయిన్ అగ్ని పరీక్షలోకి వెళ్తాను అనమాట. ఐ మీన్ మెయిన్ బిగ్ బాస్ లోకి వెళ్తాను. సో ప్లీజ్ డూ ఓట్ ఫర్ మీ. అట్లీస్ట్ మీకున్న ఒక డైలీ టైంలో కొంచెం ఒక 2 సెకండ్స్ టైం తీసుకొని నాకు ఓట్ వేయండి. సో థ్యాంక్ యూ. ఇట్లనే నన్ను ఎప్పుడు ఆదరించండి. సో మీకు అంటే నేను ఎందుకు వచ్చాను బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్ళాలి అనే డౌట్ మీకు వస్తుంది కదా. అంటే చాలా మంది అమ్మాయిలు ఊర్లో నుంచి చదువుకొని వస్తారనమాట. వాళ్ళకి ఎన్నో చేయాలని ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల వల్ల ఫ్యామిలీ సపోర్ట్ లేక చాలా మంది చేయలేకపోతారు అనమాట. వేరే ఆప్షన్ ఎంచుకోవాల్సి వస్తుంది. బట్ ఫస్ట్ టైం నాకు మా డాడీ చాలా అండగా నిల్చొని లైక్ నువ్వేం చేస్తావో చెయ్యి, నీ వెనకాల ఉంటాను అన్నాడు అనమాట. సో మీరు కూడా మీ డాటర్స్ కి సపోర్ట్ చేసి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్. అట్లీస్ట్ వాళ్ళు ఏదనుకున్నారో చేయగలుగుతారు కదా. అట్లీస్ట్ మీకు ఫాదర్ సపోర్ట్ ఉంటే ఒక 1000 ఏనుగుల బలం ఉంటుంది. సో అదే సపోర్ట్ మీరు ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా. సాధించకపోయినా కానీ వాళ్ళకి ఒక రిగ్రెట్ ఉండదు అనమాట. థ్యాంక్ యూ. బిడ్డ పోరాటాల కిల్లా నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండల వాసి మన కల్కి అలియాస్ గీత బిగ్ బాస్ సీజన్ 9కు సెలెక్ట్ అవ్వడం చాలా అభినందనీయం. కల్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నా. మీరు బిగ్ బాస్ సీజన్ 9కు సెలెక్ట్ అయ్యి అదేవిధంగా తెలంగాణ ఏదైతే బిగ్ బాస్ విన్నర్ ఉన్నదో లాస్ట్ టైం కూడా గత ప్రాంత వాసులకు వచ్చింది విన్నర్ అనేది. కానీ ఈసారి తెలంగాణకు రావాలి, అది మన నల్లగొండ బిడ్డకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నా కల్కి. అదేవిధంగా ఒక బహుజన బిడ్డ, బీసీ బిడ్డ నూలు గుడికి దాన్ని దారం లెక్క చేసి ఆ దారంతో ఒక ఏదైతే దుస్తులను తయారు చేసి మనిషి నాగరికతంగా ఉండే విధంగా ఏదైతే చేసిరో ఆ పద్మశాలి బిడ్డ మన నేత బిడ్డ మన కల్కి. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి సోదరులారా, మన కల్కిని గెలిపించుకుందాం. కొండా లక్ష్మణ్ బాపూజీ వారసురాలు, అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, అదేవిధంగా వీరనారి తల్లి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బిగ్ బాస్లో తను ఆడే ఆట కానీ అదేవిధంగా తను గెలిచే గెలుపు కూడా మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. బిగ్ బాస్లో మన కల్కిని మనం గెలిపించుకుందాం. మన నాంపల్లి మండల వాసికి బిగ్ బాస్ విన్నర్గా మనమందరం చూద్దాం. మీ బిడ్డగా కల్కిని ఆశీర్వదించండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిగ్ బాస్ కాబోయే విన్నర్ కల్కే అవుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. మట్టిలో మాణిక్యాలు కేవలం గ్రామాలలో పరిమితం కాదంటూ యువతలో బలంగా ఆశయాలు నింపుతూ
బలంగా ఆమెకు ఎన్నో లక్ష్యాలు పెట్టుకొని ముందుకొచ్చిన మన కల్కి గీత గారికి హృదయపూర్వక ముఖ్యంగా గ్రామ ప్రాంతంలో పేద కుటుంబంలో నుంచి ఈ స్థాయికి రావడం అనేది చాలా గర్వపడే లక్ష్యాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కూడా ఫేస్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. ఇక్కడ హైదరాబాద్కు తిరుమల నగర్లో ఏర్రెడ్డిలోకి వచ్చి వాళ్ళ డాడీ కూడా చాలా సపోర్ట్ చేయడం, ఆమె ఈ స్థాయికి రావడం చాలా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాము. ఎలా తెలియాలనేది కూడా తెలియట్లేదు. కాకపోతే ఈమెను మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని యువత కూడా చాలా ఇలాంటి లక్ష్యాలు పెట్టుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటాం. అలాగే కల్కి గారికి బలంగా ఓటేయాలి. మన వాళ్ళకు మనమే ఓట్లు వేసుకోవాలి. ఎవరో మనకు రారు, ఎవరో వస్తారో ఏదో చేస్తారో తర్వాత. ఇప్పుడు మన బిడ్డ మన బీసీ కమ్యూనిటీ మన బిఎన్-రెడ్డిలో ఉంటుంది, మన తిరుమల నగర్లో ఉంటుంది. మనం గెలిపించకపోతే ఎవరు గెలిపిస్తారు? మనమే కదా ఓటేయాలి. రేపు మన దగ్గర ఉండే వాళ్ళకు మనం ఓట్లేసి మనం గెలిపించుకోవాలి. కల్కిని కంపల్సరీ విజయం సాధించాలని, ఆమె విజయం మనందరికీ వర్తిస్తుందని కోరుకుంటూ ముందుగా సీజన్ 9 బిగ్ బాస్కి ఎంటర్ కాబోతున్న కల్కి గారికి మనం అభినందనలు తెలియజేస్తూ, ముందుగా మన కల్కి గారు వచ్చేసి మన మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాంపల్లి మండలవాసి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్కు బిఎన్-రెడ్డి నగర్లో ఉంటారు. వీళ్ళకి ప్రతి ఒక్కరు యువత అలాగే ప్రతి ఒక్క మహిళలు మన కల్కికి సపోర్ట్ చేసి కల్కిని ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్గా గెలిపించాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ కల్కి గారికి ముందుగా మేము అడ్వాన్స్గా గెలుస్తుందని చెప్పేసి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మా కాలేజ్ నుంచి కల్కి బిగ్ బాస్కి వెళ్ళడం చాలా సంతోషంగా. ఉమెన్ ఎంపవర్మెంట్ వల్ల, అంటే లైక్ నేషనల్ లెవెల్లో వెళ్ళింది కదా, తనని ఒక లైక్ ఉమెన్ వెళ్ళింది అంటే దాన్ని సపోర్ట్ చేయాలి. సో మా అందరి సపోర్ట్ తనకి ఎప్పటికీ ఉంటుందని మేము అనుకుంటున్నాము. కల్కి బిఎన్-రెడ్డి ఏరియా నుంచి కల్కి బిగ్ బాస్కి వెళ్ళడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అందులో మా కాలనీ అని టీవీలో చూడడం, మా టీవీ అనే ఒక నేషనల్ టీవీలో తనని చూసి ఆ రోజు తను ఇచ్చినప్పుడు నాకు తెలియదు అసలు యాక్చువల్గా తను మన కాలనీ అని. నెక్స్ట్ డే తన టీవీలో చూసి అందరూ మన కాలనీ అమ్మాయి వెళ్ళింది అంటే నేను ఎవరా అని తెలిసింది. సో ఆ రోజు నుంచి నేను తనకి ప్రతిరోజు తన ఓట్ అప్పీల్ వచ్చినప్పుడు ఓటేయడం స్టార్ట్ చేశాను. అందరు కూడా మన కాలనీ అని కాకుండా లేడీస్ అందరూ ఎంకరేజ్ చేసి, మన కాలనీ వాళ్ళు అందరూ ఎంకరేజ్ చేసి ప్రతిరోజు ఓట్ వేయండి. ఇంకా ఓటింగ్ కూడా మనకి ఒక 2 days వరకే ఉంది టైమింగ్. సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. జియో హాట్‌స్టార్ యాప్ లో ఓటేస్తే డౌన్లోడ్ చేసుకోండి, ఓటేస్తే సరిపోతుంది. అంతే. తను బిగ్ బాస్ లో చూడాలి, మన కల్కిని బిగ్ బాస్ లో చూడాలని అందరూ ఓట్ ఫర్ కల్కి. మా తమ్ముడు ఫోన్ చేశాడు, నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు, మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.